చూడండి చర్చ్లో సండే నేను కూడా చాలా సార్లు, నేను ఎన్నిసార్లు వెళ్ళినాను నాకు కౌంట్లెస్. సార్. మీరు చర్చ్ అనకండి, మీరు మీరు చదివిందే కాన్వెంట్ స్కూల్. కాన్వెంట్స్ దాని మీరు తర్వాత చిన్నప్పుడు నాకు తెలిసి క్యాటగిజం కూడా పోయి ఉంటారు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు రామ్నగర్లో ఎక్కడైతే మా ఇల్లు ఉండిందో దాని వెనకాలనే బాప్టిస్ట్ చర్చ్, మా ఇంటి వెనకాలనే ఆనుకొని ఉందన్నమాట. ఓకే. ఇంటి వెనకాలనే బాప్టిస్ట్ చర్చ్ కూడా మా ఇంటి కూడా రెండు ఆనుకునే ఉంది. ముషిరాబాద్, రామ్నగర్. సో అక్కడ ఆనుకొని ఉంది. సండే రాగానే 3 మాసాలకు అటెండ్ అవుతుండే నేను అప్పుడు చేసేది వేరు. ఇప్పుడు చర్చ్లో చేంజ్ అయిపోయింది. చర్చ్లో ఏమవుతుందంటే 4 మంచి వాక్యాలు, స్తోత్రాలు ఇవి చెప్తారు. ఇక్కడ వీడు చేసిన పని ఏంటంటే చర్చ్లో ఇవన్నీ మాట్లాడతారా? అదే సార్. ఇప్పుడు చిన్నప్పుడు మేము కూడా చిన్నప్పుడు కాదు, ఇప్పుడు ఈవెన్ మెట్టుగూడ చర్చ్లో హైందవ సోదరులు చాలామంది వస్తారు, హిందూస్ బొట్టు పెట్టుకొని చర్చ్ లోపలికి వస్తారు. ఎంత ట్యూస్డే మేము కూడా చర్చ్కి వచ్చేసేసి బ్రెడ్ ఇవ్వడము, వెళ్ళేసేసి లోపలికి చెప్పులిప్పి లోపలికి వచ్చి మాకన్నా ఎక్కువగా ప్రేర్ చేస్తారు వాళ్ళు, మోకరించి ప్రార్థన చేస్తారు వాళ్ళు. నేను అదే అంటున్నాను. అసలు ఇప్పుడు దేవుడి దగ్గర లేదు. వాళ్ళు ఇది క్రిస్టియన్ మతం అనే కోణంలో రారు వాళ్ళు. ఓకే, నాకు విశ్వాసంతో వస్తారు వాళ్ళు. అంటే మారిపోని కాదు, మార్పు గురించి రాడు వాళ్ళు. ఏదో వాళ్ళకున్న చిన్న విశ్వాసం గురించి వస్తారు వాళ్ళు. ఒక ఫెయిత్, ఒక మర్యాద.